హలో ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేనైతే నిన్న ఒక చిన్న షార్ట్ అప్లోడ్ చేశాను మన ఛానల్లో. మన పాలకొల్లులో ఉన్న పంచారామ క్షేత్రం అండి, క్షీరరామలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సో ఇంకా దాని డీటెయిల్స్ అయితే నిన్న నేను కొంచెం చెప్పాను షార్ట్లో. ఇంకా దాని కంటిన్యూషన్ అయితే ఈ వీడియోలో చూసేద్దాం పదండి. మన వెస్ట్ గోదావరిలో పంచారామ క్షేత్రాల్లో ఒకటైన ఈ క్షీరరామ పార్వతీ సమేతుడై శ్రీ రామలింగేశ్వరుడు వెలిసిన పావనమైన పుణ్యక్షేత్రం అండి. అలానే పూర్వం దేవతలందరూ తారకాసుడిని అయితే భరించలేక శివుడి దగ్గరకు వచ్చి అయితే విన్నపం చేసుకుంటారండి. అప్పుడు శివుడు కుమారస్వామిని అయితే పిలిచి తారకాసుడిని వధించమని అయితే చెప్తారనమాట. అప్పుడు కుమారస్వామికి దివ్యాస్త్రం అని ఒకటైతే ప్రసాదిస్తారు శివుడు. ఇంకా దాంతో అయితే కుమారస్వామి వెళ్ళి తారకాసుడిని వధిస్తారనమాట. బేసిక్గా అప్పుడు ఏంటంటే తారకాసురుడికి తగిలే ముందు తన దగ్గర ఉన్న ఆత్మలింగానికి అయితే ఆ దివ్యాస్త్రం తగులుతుంది. అప్పుడు దాని పైభాగం అయితే మన పాలకొల్లులో ఈ ప్రదేశంలో అయితే ఆరామంగా ఏర్పడిందంటండి. అలానే ఇక్కడ స్వామివారికి అయితే క్షీరారామ అన్న పేరుకైతే చాలా విశిష్టతే ఉందంటండి. అదేమిటంటే మనకి సీతారాముల వనవాస సమయంలో అయితే ఈ అరణ్యంలో ప్రదక్షిణ చేయడానికైతే సీతారాములు వచ్చారంటండి. అప్పుడు ఈ శివలింగం నుంచి వచ్చే వేడి మంటలు చల్లార్చడానికి రాముల వారైతే క్షీరంతో అభిషేకం చేశారంటండి. అందుకే ఈ స్వామివారికి క్షీరరామలింగేశ్వర స్వామి అన్న పేరైతే వచ్చిందని చరిత్ర చెప్తోంది మనకి. అలానే మన ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన గోపురాల్లో ఒకటిగా అయితే ఈ గుడి గోపురాన్ని అయితే చెప్పుకొస్తున్నారండి. మన పూర్వకాలం పెద్దలు కూడా చెప్పిన విషయంగా అయితే తెలుస్తోంది. అలానే ఇక్కడ ఇంకొక విశిష్టత కూడా ఉందండి. చైత్రమాసంలో శ్రీరామనవమి అయిన తర్వాత అయితే ఏకాదశి గడియల్లో స్వామివారికి కళ్యాణం కూడా చేస్తారండి ఇక్కడ. ఆ సమయంలో అయితే మనకి సూర్యకిరణాలు స్వామివారిని తాకుతాయని అయితే ఇక్కడ తెలుస్తోందండి. ఇంకా మేమైతే 3వ పంచారామ క్షేత్రం కూడా కంప్లీట్ చేసేసుకున్నామండి. సో ప్లీజ్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఆల్.